చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా చికెన్ అంటే లొట్టలేసుకొని తినేస్తారు కదా! అందులోనూ చికెన్ లివర్ అంటే ఇక ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందే. ఈరోజు మన వీడియోలో చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. బ్యాచిలర్స్‌కైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా మనం తెచ్చుకున్న చికెన్ లివర్‌ని చిన్న చిన్న ముక్కలు కోసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలండి. 2, 3 సార్లు బాగా కడుక్కోవాలి. 3, 4 సార్లు కడుక్కున్నా ఏమీ ప్రాబ్లమ్ లేదండి. నేనైతే 2, 3 సార్లు దీన్ని బాగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుంది పక్కన పెట్టి 9 లేక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దీన్ని దంచుకోవాలండి. నేనైతే దీన్ని దంచుకుంటున్నాను. లేదు మేము దంచుకోమండి అనుకున్న వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చండి. మిక్సీ చేసుకోవచ్చు. మిక్సీలో దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. ఈ చికెన్ లివర్ అనేది ఒక న్యూట్రిషియస్ ఫుడ్ అండి. ఇందులో విటమిన్స్, ఐరన్ ఎక్కువగా లభిస్తాయండి. అది బాగా దంచుకున్న తర్వాత, వెల్లుల్లి బాగా దంచుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దంచుకోవాలి. ఆ కారం అనేది పౌడర్‌గా ఉండిపోకుండా బాగా 2 కలిపి దంచుకోవాలండి. మీరు మిక్సీలో కూడా వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. మన బాడీలో ఎర్ర రక్త కణాలు అనేవి తక్కువగా ఉంటే ఈ చికెన్ లివర్ అనేది తీసుకోవచ్చండి. అలాగే మన బాడీలో బ్లడ్‌ని హెల్తీగా ఉంచడానికైతే తోడ్పడుతుందండి. ఇది వారానికి 2, 3 సార్లైనా సరే తీసుకోవచ్చు. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల్లో అయిపోయే కర్రీ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఆ పేస్ట్‌ని అందరిని పక్కన పెట్టుకొని నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. ఉల్లిపాయ తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నిలువుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ముక్కలనేవి మనం వాష్ చేసి పెట్టుకున్న ముక్కలనేవి వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి, లేదంటే ఆయిల్ చిమ్మేస్తుందండి. బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మగ్గించుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ మనం తర్వాత ఉప్పు వేస్తాం కాబట్టి నేనైతే 2 స్పూన్లు అయితే ఉప్పు వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఏదైతే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలుపుకొని పెట్టుకున్నామో అవి వేసేసుకోవాలండి. ఆ మూడిటిని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూడిటిని కూడా మూత పెట్టుకొని బాగా వేగించుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా వేగింది ముక్క అనేది. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లోనే జరగాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. లేదంటే బాగా ఫ్రై అయిపోతుంది, మాడిపోతుందండి. ఆల్రెడీ మనం వెల్లుల్లి కారంలో 2 స్పూన్ల కారం వేసాం కాబట్టి 1 స్పూన్ కారం అయితే వేసానండి. ఇదంతా పావు కేజీ లివర్ అండి. కారము, వెల్లుల్లి కారము వేసుకొని వీటినన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని వేగించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక 5 లేదా 7, 8 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టుకొని వేగించుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ డీప్ ఫ్రై కాకుండా, మరీ కర్రీ కాకుండా మీడియంలో వచ్చింది. ఇది మనం మామూలు కర్రీలైనా కలుపుకోవచ్చు, సాంబార్తో అయినా తినచ్చు, చారుతో కూడా తినచ్చు. చూస్తున్నారు కదా, ముక్క అనేది బాగా వేగింది, జ్యూసీగా వేగిందండి ముక్క అనేది. చాలా టేస్టీగా, చాలా ఈజీలో అయిపోయే ప్రాసెస్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి
ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ Hold ఫర్ me వాచింగ్. close till I get బాయ్. up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading